బావలారా రండి, కాల్చుకోండి. బావా ఇది ఏ నెల? ఫిబ్రవరి. మరి వాడు హ్యాపీ దీపావళి అంటారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. పద. హ్యాపీ దీపావళి. ఇవాళ దీపావళే? ఏ ఇవాళ దీపావళి కాకూడదా? ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా నవంబర్ నెల? ఏ నవంబర్ నెలలోనే రావాలనుందా? బావా నీకు జనరల్ నాలెడ్జ్ తక్కువ. నరకాసురుడు చచ్చిపోయింది నవంబర్ లో, ఫిబ్రవరిలో కాదు. ఆహా, నరకాసురుడు నేను నవంబర్ నెలలోనే చచ్చిపోయాను నీకు ఫోన్ చేసి చెప్పాడా? క్యాలెండర్ లో రాసిందయ్యా. ఆ క్యాలెండర్ రాసింది నరకాసురుడు నాయనమ్మా బాబు. అది కాదండి బాబు, జనరల్ గా ఇండియా అంతా చేసుకునేది నవంబర్ లోనే కదా. ఆహా, ఇండియా మొత్తం నవంబర్ లో చేసుకుంటే నేను నవంబర్ లో చేసుకోవాలా? నేను పడుకుంటే ఇండియా పడుకుంటుందా? నేను మొలతాడు కట్టుకుంటే ఇండియా మొలతాడు కట్టుకుంటుందా? నేను పెళ్ళంతో కాపురం చేస్తే ఇండియా మొత్తం పెళ్ళంతో కాపురం చేస్తా? ఏమయ్యో, మీకు నరకాసురుడు చచ్చిపోయినప్పుడే దీపావళి అయితే నాకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడే దీపావళి. ఈ రోజు గొబ్బమ్మలు పెట్టడం ఏమిటి? రండి స్వీట్లు తీసుకోండి, లడ్డూలు. వాళ్ళ విశేషం? ఇవాళ మ్యారేజ్ డే, పెళ్లి రోజు. నీ పెళ్ళాం లేచిపోయిందిగా. అది లేచిపోతే నాకైతే మీరంతా ఉన్నారు కదా. ఇదండి ఏదో మాట వరుసకెళ్ళాను, చంపేసేలా ఉన్నారు. మ్యారేజ్ డే. హోలీ పండగ, హోలీ పండగ. డిసెంబర్ లో హోలీ అంటే బుద్ధి లేకుండా. ఏ డిసెంబర్ లో హోలీ చేసుకోకూడదా? అలా వస్తుందని ముందే చెప్తే గోచితో మ్యారేజ్ చేసుకుందాం. పట్లన్నీ పాడు చేసా చిచ్చే. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తావు. ఏంటి టూ మచ్? లేకపోతే ఇవాళ హోళీ ఏమిటయ్యా? నాకు సంతోషంగా ఉన్నప్పుడే హోలీ. నీ అబ్బా నీ సంగతి కాదు. బోలో గణేష్ మహారాజ్ కి గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఇవాళ వినాయక చవితి, ఈయనే మన వినాయకుడు. గట్లయితే ఈ నాయకుడికి తొండం ఉండాలి కదా. ఇట్లా ముక్కు పట్టుకుని లాగితే తొండమవుద్ది. చెవులు గిత్త సిట్టిగా లాగే ఉన్నాయి కదా. ఇట్లా లాగితే చాట్లంతా ఉంటాయి కదా. వినాయకుడిని ఉండ్రాలు ఎట్టాలి కదా. కంపదప్పలెట్టచ్చు కదా. వినాయకుడిని హుసేన్ సాగర్ లో నిమజ్జనం చెయ్యాలి. హుస్సేన్ సాగర్ లోనే ఎందుకు నిమజ్జనం చేయాలి? మన కాలనీలో ఉండే బావిలో ఎందుకు నిమజ్జనం చేయకూడదు? ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ దెబ్బతో వేగంగా వెళ్ళిపోవాలి. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి. ఆగండన్నయ్యా, ఆయన్ని బావిలో పడేయకండి అన్నయ్య, నీళ్లు పాడైపోతాయి. నీ అబ్బా నోటుకిచ్చిన పండగలు చెప్పి మాతో ఆడుకుంటావురా? వద్దండి. ఇంకెప్పుడైనా దొంగ పండగలు చేస్తావురా? దొంగ పండగలే కాదండి, అసలు పండగలు కూడా చేసుకోనండి. తీసుకోమ్మా, తీసుకెళ్ళు. ఇదైతే ఇయ్యాలా. బూటా అన్నాడండి. మాట్లాడుతున్నా. మాట్లాడేది బూటానేనా? రారాబుటాను దీనులను కాపాడ రారాబుటాను రారాబుటాను కుంటివాడు చూడగలుగు బూటాను కుంటివాడు చూడగలుగు బూటాను కుంటివాడు నడవగలుగు బూటాను అందరినీ రాత్రుల్లో పడుకోవడం మానేసి గోర్ఖాల తిరుగుతూ గుడి సెట్ పనులు చేస్తారా? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నువ్వు పతివ్రతలకే పతివ్రతవి. బాబును వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. బూటాను 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 వచ్చాను. చివరికి అన్యాయమే గెలిచిందమ్మా. అవినీతే నిలబడింది తల్లి. అబద్ధమైన విజయం సాధించింది. బావ చెప్పేది అదే డైలాగ్ బావా. ఇన్నాళ్ళు కలిసి తిరిగారని కూడా చూడకుండా ఎలా కొట్టించారు? మన పేకరకున్న పౌరాలే. ఆయన నాకు ఇది ద్రోహం చేస్తారనుకోలేదు. ఓనన్నాక రాంగ్ కాల్స్, మగాడన్నాక రాంగ్ కనెక్షన్స్ కామన్ అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఐశ్వర్యరాయ్ బయటికి ఎందుకు వస్తుంది?
ఆ ఇంట్లోకి వెళ్తుంది ఏమిటి? అయ్యో వస్తాను. చీర మార్చుకొని వచ్చింది ఏమిటి? అయ్యో బ్రహ్మబాబు ఇంట్లోకి వెళ్ళిందే. అయ్యో ఇదేదో నన్ను మోసం చేసేలా ఉంది. వస్తాను. దేవుడా మళ్ళీ చీర మార్చిందే. నేను ఎక్కడున్నానా? ఇద్దరితో చీరలు మార్చిన తర్వాత నా పక్కనున్నావే. నిజంగా నాకేం తెలియదండి. అయ్యో నువ్వు పతివ్రతం అనుకున్నానే, ఇంత కంట్రీ దాని అనుకోలేదు. నువ్వు నిద్రలో నడుస్తున్నావు కదా బావా, నీకెలా కనిపించింది? ఆవిడది నీలా నిద్రలో వాకింగ్ అని ఎందుకు అనుకోకూడదు అన్నయ్య? నువ్వు నిద్రలో 500 రూపాయలు చించినట్టే ఈమె కూడా నిద్రలో చీరలు మార్చింది పోయి గట్లే అనుకో. ఆడది నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నంత కాలమే మీ మగాళ్ళ ప్రతాపం. అదే ఆడది మీరు చేసే తప్పులు చేస్తే మీరు చావడం కన్నా చేసేదేం లేదు. అంటే నాకు చావే శరణ్యమా? పిచ్చోడా, ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం. నాటకమా? ఇదిగా నువ్వు మళ్ళీ ఆ బూటాలు ఇంటికి వెళ్ళినంత కాలం మీద నాటకం. నువ్వు మళ్ళీ వెళ్ళే అనుకో ఇవి నిజం చేసి